సార్ నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మారుస్తున్నారు. అది కొంతమంది మంత్రులు కూడా నియోజకవర్గాలు చేంజ్ చేస్తున్నారు కదా. అంటే ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు వైసీపీలో? 175కి 175 సంకేతం ఇది. ఓకే, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తారు. అండ్ టీడీపీ పార్టీ చూస్తే జగన్ గారు భయపడుతున్నారు ప్రజెంట్ అయితే. అంటే ఈ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అంటే ఇది భయం పట్టుకుంది, అందుకనే మారుస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా కూడా మార్చే ఛాన్స్ ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు, అందుకే జగన్ గారు మారుస్తున్నారు అని చెప్పేసి టీడీపీ అభిప్రాయపడుతుంది. జగన్ గారికి భయం, జగన్ గారి భయమా? జగన్ గారి భయం అనేది చరిత్రలో లేదు. జగన్ గారు భయపడడం ఏంటి? ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. మీరు టికెట్లు మీరు ఓడిపోయే వాళ్ళకి మీరు ఇస్తారా? మీరు గెలుపురాలను చూసుకున్నారు, అలాగే మా పార్టీ గెలుపురాలను చూసుకుంటున్నారు. జగన్ గారు కూడా నెగ్గించాలి. 175 టార్గెట్ జగన్ గారు గెలిపించుకుని చూస్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది సార్? అంటే 2014 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? 24 అంటే ఇప్పుడు టీడీపీ చూస్తే అటు సైడ్ పొత్తులతో వస్తుంది, ఇటు జగన్ గారు చూస్తే సింగిల్గా వస్తున్నారు. అంటే సింగిల్గా వచ్చిన వాళ్ళకి పొత్తులకి ఎలా ఉండబోతుంది? డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది? పొత్తులు ఉండడం వల్ల వాళ్ళకి నష్టం, విడిపో వచ్చినా వాళ్ళకి నష్టమే. పొత్తులుగా వచ్చిన మా జగన్ గారు సింగల్గా వస్తున్నారు కాబట్టి ఆయన 175 గెలిపించుకుంటారు. తెలుగుదేశం జనసేన పొత్తులు ఉండడం వల్ల వాళ్ళకే నష్టం. అయితే జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం ఎన్నుపోటు పడుతుంది. చంద్రబాబు పుట్టినప్పటి నుంచి అలవాటు ఎన్నుపోటు అన్నది. అలాగే టీడీపీ వాళ్ళు ఉన్న చోట కాపు సామాజిక వర్గం జనసేనలో ఉన్న వాళ్ళు ఎగిరు, వాళ్ళకి ఎన్నుపోటు పడుతారు. జనసేన పోటీ చేసే చోట కమ్మ సామాజిక వర్గం వీళ్ళ కాపులు, జనసేన పార్టీ కాపులు అని వీళ్ళు ఎగిరు, వాళ్ళకే దెబ్బ. మాకు ఏ దెబ్బ లేదు, మాకు ప్రజల ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఇటు చూస్తే మంగళగిరిలో ఆర్కే గారు మార్చారు, గాజువాకలో కూడా చేంజ్ చేశారు. అంటే లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ ఇంతకుముందు గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు జగన్ గారు చేంజ్ చేశారు కదా. ఎలా ఉండబోతుంది? అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉండబోతుంది? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అలాగే లోకేష్ గారిని ఓడించబోతున్నారా ఇప్పుడు కొత్త అభ్యర్థులతో? జగన్ గారు వాళ్ళు చేసేది అంటే గెలుపు గుర్రాలకు ఇవ్వాలని ఆలోచన విధానంతో సర్వే చేసి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ సామాజిక వర్గాన్ని బట్టి ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఆర్కే గారు రిజైన్ చేశారు, ఎందుకు చిరంజీవి గారికి సపోర్ట్ చేయడానికే ఆర్కే గారు రిజైన్ చేసే తప్పించి కోపించి ఏం చేయలేదు. ఆర్కే గారు ఫుల్ సపోర్ట్ అని చెప్పి జగన్ గారు కూడా ఆర్కే గారిని ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి మేము మీ సేవలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆర్కే గారు కూడా నేను చిరంజీవి గారు సపోర్ట్గా ఉంటానని చెప్పారు. అక్కడే అలాగే ఆయన రిజైన్ చేయలేదు. మీరు రిజైన్ చేశారని పత్రికలు అవి ప్రింట్ చేసినవి తప్పించి రిజైన్ చేయలేదని మన తిప్పల నాగిరెడ్డి గారు అబ్బాయి అంటున్నాడు. నేను రిజైన్ చేయలేదు, నేను పలానా చోట ఉన్నా, ఒక చోటకి వెళ్ళవలసి వచ్చింది, అక్కడ సిగ్నల్స్ లేవు అన్నాడు. వీళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. అక్కడ మార్చడం అంటే మన అమర్నాథ్ రెడ్డిని పంపించారు అక్కడికి. నాగిరెడ్డి గారు నాకు వయసు అయిపోయింది, నాకు ఎందుకు అని చెప్పేసి తప్పుకుంటానని చెప్పేసి అంటే అప్పుడు అమర్నాథ్ రెడ్డిని అక్కడ పెట్టారు. ఇప్పుడు జగన్ గారిని చూస్తే ఇప్పుడు ఇంకా ప్రజల్లోకి ఆయన రాలేదు. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు యాక్టివ్గా యాత్రలు చేస్తున్నారు, జైలు నుంచి బయటకు వచ్చారు. అంటే లోకేష్ గారు యోగలం అని, పవన్ కళ్యాణ్ గారు అంటే వారే, ఇవన్నీ ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారు? ఏం పడదు ఎఫెక్ట్, ఎవరు వచ్చినా ఏం జరగదు. జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారు జనవరిలోని. ఈ కొత్త పేర్లు ప్రకటించిన వాళ్ళతో పాత వాళ్ళతో కూడా వస్తాడు ఆయన. కంపల్సరీ జగన్ గారు నెగ్గుతారు. అంటే సంక్షేమ పథకాలను మీరు ఇప్పుడు మన జగన్ గారు చెప్తున్నారు, అటు సైడ్ చూస్తే చంద్రబాబు గారు అంటున్నారు హైదరాబాద్ లాగా అభివృద్ధి కావాలంటే మళ్ళీ నన్ను గెలిపించుకోండి అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు అభివృద్ధి విషయంలో ఏమైనా నెక్స్ట్ ప్లాన్ తీసుకునే స్టెప్ ఉంది అనుకుంటారా జగన్ గారు? జగన్ గారు అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటండి? ఓన్లీ జిల్లాకు అలా కదండి, డబ్బులు అండి. జిల్లాకు వైద్యశాల అండి, నాడు నేడు స్కూల్స్, ఆరోగ్యశ్రీ. ఈ రోజు 2 లక్షలు ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచారు. ఇది అభివృద్ధి కదా? కళ్ళు పెట్టి చూస్తే పచ్చపత్రికలు ఏవో ప్రచారం చేస్తూ ఉంటాయి, అది నిజం కాదు, ప్రజలకు తెలుసు. ప్రజలందరూ కూడా జగన్ గారికి ఓటు వేయాలని. జగన్ గారు కూడా ఓటు ఏమడుగుతున్నారు? మీకు నా వల్ల ఏమో, మా పార్టీ వల్ల మీకు అభివృద్ధి జరిగిందని, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి, లేదు మానేయండి అని చెప్పేసి అడుగుతున్నాను. అలా అడిగే దమ్ము ఏ పార్టీకి? చంద్రబాబు నాయుడుకి ఉందా, పవన్ కళ్యాణ్ ఉందా అడగండి. అండ్ ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఒక ఆరోపించేది అంటే అంత స్ట్రాంగ్ ఉన్న, అంత కొంత అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ఏ ఓడిపోయింది. నెక్స్ట్ ఏపీలో కూడా తెలంగాణకు పట్టిన గతే పడుతుంది ఏపీకి అని చెప్పేసి మళ్ళీ మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. తెలంగాణ వేరండి, ఆంధ్ర వేరండి. తెలంగాణలో జరిగింది వేరు, ఇక్కడ ఆంధ్రాలో జరిగింది వేరు. అక్కడ మౌనంగా ప్రవర్తించాడు బీఆర్ఎస్. అలాగే ఫ్రీ బస్సు
ఫ్రీ గ్యాస్ అని ఇలా ప్రచారం చేయడం వల్ల తెలంగాణలో జరిగింది. అది ఆంధ్రాలో ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ ఏం జరగదు. జగన్ గారు చేసిన అభివృద్ధులే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్మే రోజులు పోయినాయండి. ఇంకెవ్వరూ నమ్మరు వాళ్ళని. ఎన్నోసార్లు మోసం చేశారు. 2014లో మోసం చేశారు. అంతకుముందు 30 సంవత్సరాలు ఎమ్మెల్యే సీఎం చేసాడు చంద్రబాబు నాయుడు, అప్పుడు మోసం చేశాడు. ఇంకెప్పుడు మోసం చేసి ఉండి ఎన్నాళ్ళని నమ్ముతారు ప్రజలు. సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు బలంగా వెళ్ళబోతున్నాయి. సంక్షేమ పథకాలు బలంగా వెళ్ళబోతున్నాయి. జగన్ గారికి అందరూ పట్టం కట్టే ఇదిలో ప్రతి వాళ్ళు ఉన్నారు.